గతంలో 10 ఏళ్ల క్రితం భూమిని పాడు చేయడం జరుగుతుందండి కెమికల్ వేయడం వల్ల. ఇప్పుడు నేను గత 5 సంవత్సరాలు బట్టి ప్రకృతి వ్యవసాయం చేసి నా పిల్లలకి భావితరాలకి ఏమొచ్చి మంచి నేలను అందిద్దామనేసి నా ఉద్దేశం అండి. అలాగే ఘనజీవంతం ద్రవజీవంతం ఈ పలు కషాయాలు వాడడం వల్ల సేంద్రియ కర్బనం పెరగడం జరిగింది. అలాగే వాతావరణానికి అనుకూలంగా తేమ శాతాన్ని కూడా మంచిగా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందండి. ఒకే భూమిలో 5-6 ఏళ్లు ప్రకృతి పద్ధతి అనుసరిస్తే తిరిగి చూసుకునే అవసరం ఉండదు. పొడమి ఉత్పత్తి పెంచే విధంగా ఫలవంతమవుతుంది. ఈ పరిస్థితుల్లో నామమాత్రపు జీవామృతాలు ఇచ్చినా పంట నుంచి మంచి ఫలితం అందుతుంది. రైతు తిరుపతి నాయుడు భూమి ఇదే స్థితికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తను సాగు చేసిన పంటల నుంచి నిరంతర ఆదాయంతో పాటు మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారు. రైతు వాలేటి తిరుపతి నాయుడు 7 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న భూమిలో వివిధ రకాల కూరగాయల సాగు చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా బాడింగ మండలం భీమవరం గ్రామ కాపరస్తుంది. నా పేరు వాలేటి తిరుపతి నాయుడు. నేను గత 15 సంవత్సరాలు బట్టి వ్యవసాయం అనుభవంగా ఉంది. ఇప్పుడు గత 7 సంవత్సరాలు బట్టి ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలెట్టాను. దాంట్లో 4 రకాల పంటలు పలు పంటలుగా వేయడం జరుగుతుంది. ప్రధానంగా వంగ 30 సెంట్లు, బెండ 30 సెంట్లు, చిక్కుడు 20 సెంట్లు, కీరదోస 20 సెంట్లు వేయడం జరుగుతుంది సార్. అలాగా గట్ల చుట్టూ వాటర్ క్రాప్గా ఏమొచ్చి తీగ జాతులు బీర, కాకర, చిక్కుడు, ఆనబ పెట్టడం జరుగుతుంది. రక్షక పంటలుగా అది ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా ఈ పలు పంటలు ప్రకృతి వ్యవసాయం చేయడానికి కారణం ఏమిటంటే నాకు ఒక పంట మీద తక్కువ లాభం వచ్చినా రెండో పంటలో లాభం మంచిగా వస్తాయని అలాగే 5 రకాల పంటలు పెట్టడం జరిగిందండి. ద్రవజీవామృతాన్ని వీటికి అవసరమైన సమయాల్లో అందించేందుకు ముందుగా సిద్ధం చేసుకుంటున్నారు. దీనిని 15 రోజులకు ఒకసారి మొక్క మొదళ్ల వద్ద వేసుకోవడంతో పాటు పిచికారీ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఘనజీవామృతాన్ని సైతం నిల్వ చేసుకుని అవసరమైన సమయాల్లో పంటలకు వినియోగిస్తున్నారు. నా యొక్క పంటలు వంగ తోటకి బెండ తోటకి నేను తయారు చేసిన జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి మొక్క మొదటి వేయడం జరుగుతుంది. ఆ స్ప్రేయింగ్ కూడా 15 రోజులకి జరుగుతుందండి. అలా చేయడం వల్ల ఏంటంటే మొక్క గ్రోత్, కాయ తొలిసే పురుగు ఆగుతుంది, కాయ కూడా నాణ్యత పెరుగుతుంది, మార్కెట్లో మంచి గిరాకీ ఉంది ధర. ప్రకృతి సాగు వల్ల పంటలపై పెద్దగా తెగుళ్ల ప్రభావం లేకపోయినా వంగను కాండం తొలుచు పురుగు వేధిస్తోంది. ముఖ్యంగా నా యొక్క వంగ తోటకి కాయ తొలిసే పురుగు, కొమ్ము తొలిసే పురుగు గమనించానండి. అగ్నాస్త్రం స్ప్రే చేయడం జరిగిందండి. పంట పురుగుని బట్టి వ్యవధిని బట్టి 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి. 40 రోజులకి పూత పింజి దశలోని వంగకి, బెండకి, చిక్కుడికి, కీరదోసకి పుల్లటి మజ్జిగ తయారు చేసి స్ప్రే చేయించడం జరిగింది. దానివల్ల ఏంటంటే కాయ నాణ్యత, పూత పింజి నాణ్యత రావడం గమనించడం జరుగుతుంది.
ఈ క్రమంలో సాగు చేసిన పంటల నుంచి నిరంతరం దిగుబడి సాధిస్తున్నారు. వీటిని ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా సమకూరిన ఉత్పత్తులను పొలంలోనే అమ్మకాలు చేస్తుండగా మిగిలిన వాటిని ఇంటి వద్ద విక్రయిస్తున్నారు. ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి మెరుగైన రాబడి సాధిస్తున్నారు. మా ప్రకృతి వ్యవసాయం పండించిన పంటలు కాబట్టి మా రైతులందరూ ఇక్కడికి వచ్చి పంట దగ్గరికి వచ్చి వాళ్ళు చూసి అబ్జర్వేషన్ చేసుకొని కొనడం జరుగుతుందండి. అలాగే కొన్ని మిగిలినవి మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది. మంచి లాభాలు వస్తున్నాయండి మాకు. దీంతోపాటు ఈ పంటల నుంచి విత్తనోత్పత్తి చేపట్టి దేశీ విత్తన వృద్ధికి దోహదం చేస్తున్నారు. అదేవిధంగా తను పంటల నుంచి పొందిన లబ్ధితో పాటు జీవామృతాలు, కషాయాల తయారీని తోటి రైతులకు వివరిస్తూ వారంతా ఈ పద్ధతి అనుసరించేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఘనజీవంతం తయారు చేసుకోవడానికి, అలాగే ద్రవజీవంతం తయారు చేసుకోవడానికి 2 ఆవులు నేను సంపాదించుకున్నాండి. ఆ ఆవుల వల్ల పేడ, మూత్రం సేకరించడం జరుగుతుంది. దాన్ని ఏమొచ్చి తయారు చేసుకొని మొక్క మొదట వేయడానికి, అలాగే స్ప్రే చేయడానికి ద్రవజీవంతం తయారు చేస్తాను. ముఖ్యంగా నేను తయారు చేసుకున్న ద్రవజీవంతం మొక్కల మొదట వేయడం జరుగుతుంది. రైతులు నేర్పడం జరిగింది. అలాగే ప్రధాన వంగ తోటకి కాండం తులసి పురుగు రావడం గమనించానండి. దాని గురించి వివరించి వాళ్ళకి అగ్నాస్త్రం తయారు చేసే విధానం గురించి చెప్తూ దాన్ని స్ప్రే చేయడం ఎలాగని చెప్పడం జరిగిందండి. ఈ విధంగా 10 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల ప్రధానంగా భూమి పూర్తి స్థాయిలో మార్పు చెందింది. నేల గుల్లబారి సారవంతంగా మారింది. ఈ నా యొక్క పలు పంటలకి ద్రవజీవంతం స్ప్రే చేయడం, మొక్క మొదట వేయడం వల్ల మట్టి మృదువుగా తయారయ్యి వానపాములు అభివృద్ధి చెందడం జరుగుతుందండి. అలాగే మట్టి వాసన కూడా మంచి స్మెల్ రావడం జరుగుతుంది. అలాగే మట్టి సారవంతమైన నేలగా తయారవుతుంది. ప్రతి 15 రోజులకి వేయడం వల్ల ఏంటంటే కాయ నాణ్యత పెరిగి మొక్క మంచిగా వేపుగా పెరుగుతుందండి. ఇలాంటి పరిస్థితుల వల్ల తక్కువ పెట్టుబడితో సాగు చేసిన పంటల నుంచి మెరుగైన దిగుబడి సాధిస్తున్నారు. దీంతోపాటు పోషకాలు ఎక్కువగా ఉన్న కీరదోసను కుటుంబ సభ్యులంతా సలాడ్లా వినియోగిస్తూ అనేక రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ విధంగా దిగుబడి వచ్చిన ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో వినియోగిస్తున్న రైతు కుటుంబ సభ్యులు, వినియోగదారులు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా నా యొక్క పలు పంటల విధానంలో పండించిన కూరగాయలు మా ఇంటికి సరిపడగా వాడుకోవడం, బెండ, బీర, కాకర, చిక్కుడు అన్నీ వాడుకుంటానండి. వాటిని తినడం వల్ల ఏంటంటే మా ఆరోగ్యాన్ని పెంపొందించుకొని, అలాగే మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తానండి. వాళ్ళు చాలా టేస్ట్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. మేము పండించే దేశీ రకం బియ్యం పండించుకొని తినడం వల్ల మాకు ఎంతగానో మా పిల్లలు మేము ఆరోగ్యంగా ఉన్నామండి. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులందరూ పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందామండి.